సో హాయ్ ఫ్రెండ్స్, అలా ఉన్నారు. ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి 8 నోటిఫికేషన్ల పరీక్ష తేదీలను అయితే వాయిదా వేయడం జరిగింది. దీనికి సంబంధించి కొత్త పరీక్ష తేదీలను కూడా క్లియర్గా మనకి పబ్లిష్ చేశారు. దీని గురించి క్లియర్ అండ్ కట్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మనం మెయిన్గా చూసినట్లయితే 8 నోటిఫికేషన్ల పరీక్షల రీషెడ్యూల్ అని చెప్పేసి మనకి క్లియర్ అండ్ కట్గా పబ్లిష్ చేశారు. 6 మెయిన్స్ అదేవిధంగా 2 స్క్రీనింగ్ పరీక్షలు అయితే మనకి పరిపాలనా కారణాలతో మార్పులు చేసినట్లు ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే ప్రకటించింది. ఇందులో మనకి 6 మెయిన్స్ పరీక్షలు ఉన్నాయి. ఇవి మనకి ఆఫ్లైన్లో నిర్వహిస్తున్నారు. అదేవిధంగా 2 స్క్రీనింగ్ టెస్టులు ఉన్నాయి. ఇవి కూడా ఆఫ్లైన్లో నిర్వహిస్తున్నారు. పరిపాలనా కారణాలతో ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. ఇక్కడ మనకి 14/2018 ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1 పోస్టులకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మెయిన్స్ పరీక్ష వచ్చేసరికి 25/4/2019 నిర్వహించవలసి ఉంది. అయితే దీన్ని 29/4/2019 నిర్వహిస్తారని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇంకా 18/2018 అసిస్టెంట్ తెలుగు ట్రాన్స్లేటర్ పోస్టులకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. వీటికి మెయిన్స్ పరీక్ష వచ్చేసరికి 25/4/2019 నిర్వహించవలసి ఉంది. అయితే ఈ పరీక్షను 29/4/2019 నుండి 30/4/2019 మధ్య అయితే నిర్వహిస్తారని చెప్పేసి మనకి క్లియర్ అండ్ కట్గా డేట్ అయితే మెన్షన్ చేశారు. ఇంకా 5/2019 రీసెర్చ్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. వీటికి పరీక్ష వచ్చేసరికి 25/4/2019 నిర్వహించవలసి ఉంది. అయితే 28/4/2019 పేపర్ 2 నిర్వహిస్తారని, 29/4/2019 జిఎస్ఎం నిర్వహిస్తారని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. 19/2018 మనకి అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. వీటి పరీక్ష వచ్చేసరికి 17/4/2019 నిర్వహించవలసి ఉంది. అయితే 29/4/2019 నుండి 30/4/2019 మధ్య పరీక్ష అయితే నిర్వహిస్తారని చెప్పేసి మనకి డేట్ అయితే ఇచ్చారు. 19/2018 ఇంజనీరింగ్ సర్వీసెస్ పోస్టులకు సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. వీటి పరీక్ష తేదీలు మనం చూసినట్లయితే 29/4/2019 నుంచి 30/4/2019 అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. అయితే ఈ పరీక్షని 14/5/2019 నుండి 15/5/2019 మధ్య అయితే నిర్వహిస్తారని చెప్పేసి మనకి డేట్ అయితే మార్పు చేయడం జరిగింది. ఇంక నెక్స్ట్ చూడండి, 4/2019 అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫీసర్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ పోస్టులకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. వీటి పరీక్ష వచ్చేసరికి 9/4/2019 నుంచి 4/4/2019 మధ్య నిర్వహిస్తారని చెప్పేసి మనకి డేట్ అయితే ఇచ్చారు. ఈ డేట్ను మార్పు చేస్తూ 14/5/2019 నుంచి 15/5/2019 మధ్య పరీక్ష అయితే నిర్వహిస్తారని చెప్పేసి మనకి కొత్త డేట్ కూడా ఇవ్వడం జరిగింది. 6/2019 ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది కదా. ఈ ఫారెస్ట్ సెషన్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్ ఆఫ్లైన్లో నిర్వహిస్తున్నారు. ఈ పరీక్ష మనకి 2/6/2019 నిర్వహిస్తారని చెప్పేసి డేట్ అయితే ఇచ్చారు. దీన్ని వాయిదా వేస్తూ స్క్రీనింగ్ టెస్ట్ ఆఫ్లైన్లో మనకి 9/6/2019 నిర్వహిస్తారని చెప్పేసి కూడా క్లియర్ డేట్ అయితే ఇచ్చారు. ఇంకా 7/2019 ఫారెస్ట్ బేటా ఆఫీసర్ అసిస్టెంట్ బేటా ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. వీటి స్క్రీనింగ్ టెస్ట్ వచ్చేసి మనకి ఆఫ్లైన్లో 26/5/2019 నిర్వహించవలసి ఉంది. ఈ స్క్రీనింగ్ టెస్ట్ని 16/6/2019 ఆఫ్లైన్లో నిర్వహిస్తారని చెప్పేసి కూడా మనకి క్లియర్ అండ్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు, ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి పంచాయతీ సెక్రటరీ పంచాయతీ కార్యదర్శి పరీక్షకి సంబంధించి పోస్ట్ పోన్ అవుతుందా, స్క్రీనింగ్ టెస్ట్ అవదా సార్ అని చెప్పేసి అడుగుతున్నారు. మనకి ఏపీపీఎస్సీ ఎక్కడా మెన్షన్ చేయలేదు. ఏపీపీఎస్సీ గ్రూప్ 3 అనేది వాయిదా పడుతుందని చెప్పేసి. ఏపీపీఎస్సీ పంచాయతీ సెక్రటరీ పంచాయతీ కార్యదర్శి పోస్టులకు సంబంధించి మనకి ఏప్రిల్ 21 పరీక్ష అయితే నిర్వహించనున్నారు. స్క్రీనింగ్ టెస్ట్ ఎవరైతే ఈ పోస్టులకు ప్రిపేర్ అవుతారో వాళ్ళ ప్రిపరేషన్ అయితే ఇంకా స్పీడప్ చేయవలసిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఏపీపీఎస్సీ గ్రూప్ 3 అదేవిధంగా గ్రూప్ 1కి సంబంధించి ఏ లేటెస్ట్ న్యూస్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ వచ్చినా తప్పకుండా మీకైతే మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే అందుతూనే ఉంటుంది. ఆ వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండేందుకు తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. రైల్వే శాఖలో మనకి 1937 పారామెడికల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇక్కడ మనకి విద్యార్హత వచ్చేసరికి పోస్ట్ని బట్టి సంబంధిత విభాగాల్లో బీఎస్సీ లేదా పీజీ డిప్లొమో ఎంఎస్సీ అదేవిధంగా డిప్లొమో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంటర్మీడియట్ తత్సమ విద్యార్హతలతో మనకి ఉద్యోగ అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక్కడ వయసు వచ్చేసరికి 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపు ఉన్న వారందరూ ఈ పోస్టులకి అయితే దరఖాస్తులు చేసుకోవచ్చు. రిజర్వేషన్ అభ్యర్థులకు వయసు సడలింపు ఉంటుంది. ఇంకా మనకి ఎంపిక వచ్చేసరికి కంప్యూటర్ బేసిక్ టెస్ట్ సిబిటి ఆధారంగా ఉంటుంది.
దరఖాస్తుల విధానం వచ్చేసరికి ఆన్లైన్లో ఉంటుంది. దరఖాస్తుల ఫీజు వచ్చేసరికి 500 రూపాయలు. రిజర్వేషన్ అభ్యర్థులకు 250 రూపాయలు. ఇక్కడ రిజిస్ట్రేషన్కి చివరి తేదీ వచ్చేసరికి ఏప్రిల్ 2, 2019. దరఖాస్తుల చివరి తేదీ వచ్చేసరికి ఏప్రిల్ 7, 2019. ఓకే ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్తో పాటుగా మనకి ఎన్టీపీసీ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీకి సంబంధించి ఇంటర్మీడియట్ విద్యార్హతతోనూ డిగ్రీ విద్యార్హతతోనూ మనకి 35,277 పోస్టులకి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆ పోస్టులకి చివరి తేదీ వచ్చేసరికి మార్చి 31. ఎవరైతే ఇంకా ఆ పోస్టులకి దరఖాస్తులు చేయలేదో వెంటనే ఆ పోస్టులకి అయితే దరఖాస్తులు చేయండి. వాటికి సంబంధించి సిలబస్ కానివ్వండి, ఏ పుస్తకాలు చదవాలనే విషయం కానివ్వండి, నోటిఫికేషన్ కానివ్వండి, క్లియర్ అండ్ కట్గా ఇదివరకే చాలా వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి. ఆ వీడియోలు మీరు మిస్ అయినట్లయితే ఒకసారి ఆ వీడియోలు చూడండి, క్లియర్ డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి. ఈ వీడియో మైండ్ క్లిక్ చేయండి. పైన మీకు రైట్ సైడ్లో ఐ సింబల్ వస్తుంది కదా, ఐ సింబల్లో మీకు ఆ వీడియోలు అనేవి వదిలేస్తాను, మీరు ఇక్కడ నుంచే డైరెక్ట్గా చూడొచ్చు. ఇంక నెక్స్ట్ చూసినట్లయితే 10వ తరగతి విద్యా అర్హతతో గ్రూప్ డి 1,03,769 పోస్టులకు సంబంధించి కూడా మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సిలబస్ నోటిఫికేషన్ వివరాల గురించి క్లియర్గా మన ఛానల్లో వీడియోలు ఉన్నాయి, వీడియోలు చూడండి, మీకు క్లియర్ డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి. ఓకే ఫ్రెండ్స్, రైల్వే జాబ్కి ప్రతి ఒక్కరు అయితే అప్లై చేయండి, ఎవరి అవకాశాన్ని అయితే మిస్ అవ్వద్దు. తెలుగులో కూడా మనకి పరీక్ష అయితే నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి 10వ తరగతి నుంచి వాయుసేనలో ఉద్యోగాలు అనే మెయిన్ టైటిల్లో మనకి ఈ కథనం అయితే పబ్లిష్ చేశారు. దీనికి సంబంధించి ఇమేజ్ లింక్ అనేది మన ఫేస్బుక్ పేజ్లో ఇస్తాను. ఫేస్బుక్ పేజ్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఫేస్బుక్ పేజ్కి కనెక్ట్ అయ్యి ఇమేజ్ డౌన్లోడ్ చేసుకుని మీ మొబైల్లో క్లియర్ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి ఏపీ ఎడ్సెట్ 2019కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అర్హత వచ్చేసరికి బ్యాచిలర్ డిగ్రీ. ఇక్కడ ఫీజు వచ్చేసరికి ఎస్సీ ఎస్టీలకు 400 రూపాయలు, మిగిలిన అభ్యర్థులకు 600 రూపాయలు. ఆన్లైన్లో దరఖాస్తులు అయితే చేసుకోవాల్సి ఉంటుంది. చివరి తేదీ వచ్చేసరికి ఏప్రిల్ 24. పరీక్ష తేదీ వచ్చేసరికి మే 6. ఫలితాలు వచ్చేసరికి మే 15 అని చెప్పేసి ఇచ్చారు. ఇప్పటి వరకు ఉన్న లేటెస్ట్ న్యూస్, ఎడ్యుకేషన్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. మరింత లేటెస్ట్ న్యూస్, ఎడ్యుకేషన్ న్యూస్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ వరకు ఎప్పుడు అందుతూనే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.